గ్రూపులో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి 20 కోట్ల బదిలీకి సంబంధించి తప్పుడు బ్యాలెన్స్ షీట్లు సమర్పించారన్న కారణంతో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసి 2019లో హైదరాబాద్ ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయమూర్తి ముందు దాఖలు చేసిన కేసు కొట్టేయాలంటూ పైనీర్ పవర్ లిమిటెడ్ ఎండి పుత్తంరెడ్డి పెన్నా ప్రతాప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. మంగళవారం దీని మీద విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. తొలుత ప్రతాప్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. ఆర్ఓసీ కేసు నమోదు చేసే నాటికి లిమిటేషన్ గడువు ముగిసిపోయినందున దాన్ని కొట్టేయాలని కోరారు. ప్రతాప్ రెడ్డి తన కంపెనీ తరపున 2007లో ఐడిబిఐ నుంచి రుణం తీసుకుని 2008లో తిరిగి చెల్లించాడు. రుణం తీసుకున్నప్పుడు అందులో కొంత భాగాన్ని గ్రూప్ కంపెనీకి ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్లో మొత్తాన్ని గ్రూప్ కంపెనీకి ఇచ్చిన అడ్వాన్స్గా చూపించారు. ఇందులో ఎవరిని మోసం చేయలేదు, రుణం ఎగ్గొట్టలేదు. ఆర్ఓసీ 2012లో రికార్డులను తనిఖీ చేసినప్పుడు గ్రూప్ కంపెనీకి అడ్వాన్స్గా డబ్బులు ఇచ్చినట్టు గుర్తించడాన్ని, అలా కాకుండా ఇంటర్ కార్పొరేట్ లోన్గా చెప్పి ఉండాల్సిందని సూచించింది. అయితే ఇదే అంశం మీద 2019లో పిటిషనర్ సంస్థకు వ్యతిరేకంగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 628 కింద ప్రాసిక్యూషన్ ప్రారంభించారు. ఆ సెక్షన్ కింద ఎట్లాంటి నేరం జరగలేదు, మేము తప్పుడు బ్యాలెన్స్ షీట్లు సమర్పించినట్టయితే సిఆర్పిసి సెక్షన్ 468 ప్రకారం దాని గురించి తొలిసారి తెలిసిన 3 ఏళ్లలోపే ఫిర్యాదు చేయాలి అన్నటువంటిది నేరం జరిగినట్టు చెప్తున్న 2008 నుంచి కానీ ఆర్ఓసీ తొలిసారి దీన్ని గుర్తించామంటారు. 2012 నుంచి కానీ ఈ లిమిటేషన్ వర్తిస్తుంది. కానీ ఆ గడువులోకి ఫిర్యాదు చేయలేదు. 2018లో తెలిసిందని 2019లో కేసు పెట్టడం చెల్లదు. లిమిటేషన్ గడువు ముగిశాక ఏ కోర్టు ఇట్లాంటి కేసులను విచారణకు తీసుకోకూడదు. హోల్డింగ్ సంస్థ నుంచి గ్రూప్లోని మరో సంస్థకి 20 కోట్ల అడ్వాన్స్కి ఇవ్వడం మీద ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు అన్నటువంటి వాదన వినిపించారు. బట్ జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటే ఇదేం చిన్న మొత్తం కాదు, ఆ సమయంలో ఇది చాలా భారీ మొత్తం. మీరు అప్పటి ముఖ్యమంత్రికి చెందిన కంపెనీలో పెట్టుబడి పెట్టారు, ప్రాథమిక విచారణ ప్రకారం అవన్నీ క్రిప్టోకోలే అన్నారు. రోహిత్ స్పందిస్తూ దాని మీద సిబిఐ దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ దాఖలు చేస్తే అంతవరకు ఓకే, కానీ అది కంపెనీల చట్టంలోని సెక్షన్ 629 కిందకి రాదు అన్నారు. జస్టిస్ మోహనా జోక్యం చేసుకునే విషయాన్ని మీరు ట్రయల్ కోర్టులో వాదించుకోవచ్చు తప్ప కేసును కొట్టేయడానికి వీలు కాదని చెప్పారు. వీటన్నింటిని మీద ట్రయల్ జరగాలంటూ చీఫ్ జస్టిస్ స్పందించారు. అంతిమంగా మీ వాదనలు నెగ్గొచ్చేమో కానీ ప్రస్తుతానికి ఇది కొట్టేదగ్గ కేసు కాదు అని తేల్చి చెప్పారు.